ఓం స్వామి మాలాధారం చేస్తుంటే ఓం స్వామి అనుభవం వేసుకున్నప్పుడు అన్నావు సార్ చూసుకుని అందరూ ఇవ్వండి మీరు వేసుకోండి ఇంకా అన్ను కూడా వేసుకో ఓం స్వామి శరణయ్యప్ప. నా పేరు చొప్ప వెంకటేశ్వర్లు. దక్షిణాంధ్ర అయ్యప్ప సేవా శబరిమల అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షులుగా ఈ మధ్య మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ అయ్యప్ప సేవా సమాజం శబరిమల వారి యొక్క ఆధ్వర్యంలో మన ఇండియాలో 18 రాష్ట్రాల్లో విస్తరింపజేసబడి ఉంది. ఇది 18 రాష్ట్రాల్లో మనకు అన్ని కమిటీలు కానీ అయ్యప్ప సేవా సమాజం శబరిమల అన్నదాన కమిటీ కానీ అదేవిధంగా అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినవిగా అన్నీ కూడా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా కమిటీని వేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఇక్కడ నెల్లూరు ప్రెస్ క్లబ్లో మేము ముందుకు రావడం జరిగింది. దీనికి ఈరోజు మేము ఎన్నుకున్నటువంటి వారు అధ్యక్షులుగా బట్టా మల్లికార్జున గారు. ఈయన సర్వేపల్లి వాస్తవ్యులు. ఆల్రెడీ ఈయన అయ్యప్ప సేవా కార్యక్రమంలో పూజ కార్యక్రమంలో కూడా చాలా చురుగ్గా పాల్గొని ఈయనకు ఒక పేరు కూడా ఉంది, జూనియర్ దేశాస్ అనే పేరు కూడా ఉంది. కాబట్టి ఆయన్ని మేము అన్ని విధాలు ఆలోచించి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవాధ్యక్షులుగా పొదలకూరు వాసులు మలబట్టి శేఖర్ బాబుని ఎన్నుకోవడం జరిగింది. ఈయన కూడా అయ్యప్ప సేవా సమాజం వారి అన్నదాన కార్యక్రమంలో ఆయన వంతు పాత్ర పోషించడం కూడా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా ఆయన అధ్యక్షులుగా ఈ సంవత్సరం ఎన్నుకోబడటం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యక్షులు లక్కు సురేష్ చంద్రారెడ్డి. లక్కు సురేష్ రెడ్డి అనే అబ్బాయి ఆల్దుర్తి గ్రామవాసులు, చంద్రారెడ్డి అనే తాటిపత్రి గ్రామవాసులు. వీళ్ళు కూడా అయ్యప్ప సేవా సమాజం ఈ మాలాధారణ కార్యక్రమంలో ఎక్కడ పూజలు జరిగినా కానీ వాళ్ళు సొంతంగా బృందాన్ని తీసుకెళ్ళి అక్కడ పూజలు చేసి రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి బాధ్యత కూడా అప్పచెప్పడం జరిగింది. ప్రధాన కార్యదర్శి పేట విజయశేఖర్ గారు. ఆయన కూడా అయ్యప్ప సేవా సమాజంలో చాలా చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. కోశాధికారి అల్లూరు రాంబాబు గారు. కార్యదర్శులు కోలంగారి రామోజీరావు, దుంపాలు శివ. కార్యవర్గ సభ్యులు రద్దాల రామచంద్రయ్య. ప్రధాన సంబంధ అధికారిగా యనమల శ్రీనివాసరెడ్డి, ఇంకొక రమేష్ నాయుడు అని వీళ్ళు కూడా నియమించడం జరిగింది. వీళ్ళందరి చేత ఈరోజు మేము ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీ ముందు అధ్యక్షత కావడం జరిగింది మేము. అదేవిధంగా 2008లో శబరిమల అయ్యప్ప సేవా సమాజం కేరళ రాష్ట్రంలో ఏర్పడింది. దాన్ని మనం 18 రాష్ట్రాల్లో ఇది 18 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తూ సాస్ అనే దాన్ని మనం దిగ్విజయంగా కేరళ వాళ్ళకి మనకి ఎప్పుడు కూడా మనస్పర్ధలు వస్తారంటే వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ముందుకు రానికుండా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి అదృష్టం అయ్యప్ప స్వామి అదృష్టం వల్ల మనకి అన్నదాన కార్యక్రమాలు కూడా పైన శాశ్వత ఆధ్వర్యంలో మనకి ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. దానికి అక్కడ ఈ మధ్య ఏర్పడినటువంటి రాజకీయం ఈ దేవస్థానం సంబంధించినటువంటి మంత్రి గారు కూడా మనకు సానుకూలంగా మనకి తెలియపరచడం జరిగింది. దానికి మేకల వెంకయ్య గారు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈసారి పైన అన్నదాన కార్యక్రమం కూడా మన ఆధ్వర్యంలోనే తెలంగాణ మనం కలిసి చేయడం కూడా దీన్ని సుపరిణంగా మేము అనుకుంటున్నాము. ఈ అయ్యప్ప స్వామి మాలాధారణ కార్యక్రమాన్ని కాకుండా 365 రోజులు ప్రతి దాంట్లో కూడా మేము చురుగ్గా పాల్గొన్నాను అనుకుంటూ
ఈరోజు ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టాము. మిగతా విషయాలు మా జనరల్ సెక్రటరీ, స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకయ్య గారు తెలియపరుస్తారు. అయ్యప్ప అధ్యక్షులు గారు చెప్పిన విధంగా జిల్లా కమిటీని ఏర్పరచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నూతన కమిటీ కార్యవర్గానికి శబరిమల అయ్యప్ప సేవా సమాజం రాష్ట్రం తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఇదే విధంగా నూతన కమిటీ జిల్లా కమిటీ ఏ విధంగా ఏర్పరచుకున్నామో మండల కమిటీలు కూడా అధ్యక్షులు జిల్లా ఆధ్వర్యంలో మండల కమిటీలు, గ్రామ కమిటీలు అతి తొందరగా ఏర్పాటు చేసుకొని సేవా కార్యక్రమాల్లో శబరిమల అయ్యప్ప సేవా సమాజం ముందుండాలని కోరుకుంటూ, మన హిందూ ధర్మాన్ని ఎంత ఇదిగా జనాల్లో పట్టుకునే విధంగా వెళ్ళాలని చెప్పి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి శబరిమల అయ్యప్ప సేవా సమాజం ట్రస్ట్ ద్వారా గ్రామాలలో, మండలాలలో ప్రజానికానికి మన సంస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ కార్యక్రమాలు చేస్తుందని జనానికానికి తెలిసే విధంగా పనిచేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మన 365 రోజులు అయ్యప్ప స్వామి విధి విధానాలని గ్రామాల్లో భజన కార్యక్రమాల్లో కానీ, సేవా కార్యక్రమాల్లో కానీ మన ట్రస్ట్ ద్వారా విస్తృతంగా ప్రజల్లో ఉండాలని కోరుకుంటూ, ఆ విధంగానే మన ట్రస్ట్ని ఈ శబరిమల అయ్యప్ప సేవా సమాజం అనేది ఒక మంచి అవకాశం. మన నెల్లూరు ప్రజానీకానికి కూడా మేము కోరుకుంటున్నది అదే, మన ట్రస్ట్ ద్వారా వేరే మంచి మంచి కార్యక్రమాలన్నీ కలిసి చేద్దామని ప్రజానీకానికి తెలియజేసుకుంటూ, ట్రస్ట్లో నూతనంగా కమిటీ ఎన్నుకున్న సందర్భంగా మిగతా వాళ్ళు కూడా మన ట్రస్ట్ ద్వారా రావాల్సిందిగా సభ్యులకి విన్నవించుకుంటూ, శబరిమల సన్నిధానంలో మనం ఎర్మేలిలో సొంత భవనం ఉంది. అక్కడ ప్రతి నెల ఏ విధంగా అయ్యప్ప స్వామి గుడి తెరుచుకుంటుందో ఆ రోజు నుంచి పూజా కార్యక్రమాల్లో మనం సంస్థ ముందుంటుంది. సొంత భవనం ఉంది. ఎప్పుడు ఎవరు వెళ్ళినా కూడా అక్కడ అన్నదాన కార్యక్రమాలు, నిత్యాన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే వసతి ఏర్పాట్లు కూడా అక్కడ ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎక్కువ శాతం స్వాములు మనం వెళ్తుంటాం కాబట్టి మన శబరిమల అయ్యప్ప సేవా సమాజం కూడా ఇంకా జనాలకి అయ్యప్ప స్వామి ధర్మం ఎలాంటిదనేది, అయ్యప్ప ధర్మ అనే ఒక నినాదంతో ముందుకెళ్తూ ప్రజలను కూడా మమేకం చేస్తూ అయ్యప్ప స్వామి మాలధారలు ఇంకా ఎక్కువ శాతం పెరిగే విధంగా సంస్థ ముందు చేస్తుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామి శరణం. అయ్యా, నా పేరు భట్ట మల్లికార్జున. నేను 25 సంవత్సరాల నుంచి పైబడే అయ్యప్ప దీక్ష చేపడుతున్నాను. ఎక్కడ పూజను పిలిచినా వెళ్ళి స్వామివారి పూజలో పాల్గొని, అది ఏ రాత్రి టైం అయినా ఇంటికి వస్తుంది. ఈ అధ్యక్ష పదవి అనేది మా చిరుస్వామి వెంకయ్య స్వామి, మస్తాన్ రెడ్డి మొదలుకు వీళ్ళు ప్రోత్సాహంతో నేను దీన్ని చేపడుతున్నాను. ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఎటువంటి పొరపాట్లు 100% చేయను. ఇతరులను వంచడం, బాధ పెట్టడం, మోసాలు నాకు లేవు. ఇవన్నీ నాకు అయ్యప్ప ఇచ్చిన ప్రసాదం. నేను ఆయన్ని నమ్ముకొనే బతుకుతున్నాను. నాకు తల్లి, తండ్రి ఆయనే. నా గురువు కేజే యేసుదాస్ గారు. ఆయన పాటలు పాడుకుంటూ సాగిపోతూ ఉంది నా జీవితం. నేను చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ కొద్ది గొప్ప వ్యవసాయం ఉంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నా మీద ఈ బాధ్యత పెట్టి నన్ను ఇంకాస్త అయ్యకి దగ్గర చేసే విధంగా చేసినందుకు వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అన్యదా ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోయి ఆయన సేవలో ఉంటానని
తెలియజేస్తున్నాను. నవమందిరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయం పురగవాహనం సుందరాననం వరగరాయుధం వేగవర్ణికం గురుకృపాకరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయం త్రిభువనార్చితం దేవతాత్మకం త్రినయనం ప్రభూ దివ్యదేశికం త్రిరస పూజితం చింతితప్రదం హరిహరాత్మజం దేవమాశ్రయం భవవ్యాపకం భావుకావకం భువనమోదనం భూతిభూషణం ధవలవాహనం దివ్యవారణం హరిహరాత్మజం దేవమాశ్రయం కళమృదుస్మితం సుందరానం కళవకోమలం గాత్రమోహనం కళభకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయం సుగగనప్రియం చింతితప్రదం శృతివిభూషణం సాధుజీవనం శృతిమనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప